దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆయన యొక్క ఉచిత కృపను బట్టి ఈరోజు వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథం 54వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. దేవాతి దేవుడు తనెంతో కోరుకున్నటువంటి పట్టణమైన ఇశ్రాయేలు కొరకు, యెరూషలేము కొరకు ఈ యొక్క అధ్యాయంలో అనేక విషయాలను తెలియచేస్తున్నాడు. భవిష్యత్తులో జరగబోతున్న కొన్ని సంభవాలను తెలియపరుస్తున్నాడు. ఈ అధ్యాయానికి ప్రారంభమున గొడ్రాలు పిల్లలు కననిదానా అంటూ జయగీతం ఎత్తుము అని మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని మనము అక్షరార్థంగా చదివితే ఎవరో గొడ్రాలు పిల్లలు కనుమనడిచి జయధ్వని ఎత్తాలి, ప్రసవవేదన పడలేని ఆ వ్యక్తికి ఆనందాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు అంటూ, భర్తున్న వ్యక్తి కనిన పిల్లలు కంటే గొడ్రాలుగా ఉన్న వారి జీవితాల్లో దేవుడు ఆశీర్వదించిన తర్వాత కలిగే ప్రతిఫలము అమోఘము అని ఈ అక్షరార్థమైన విషయాన్ని మనం గమనించగలుగుతాం. రెండవది, ఇశ్రాయేలుల గురించి దేవుడు మాట్లాడుతున్నది వాస్తవమైన విషయం. మూడవది, ఇది వాక్యాధారమైనటువంటి ఒక గొప్ప వాగ్దానం. మనము దేనిని నమ్మాలి అని అంటే అక్షరార్థమైన విషయాన్ని నమ్మాలి. ఇది భవిష్యత్తు గురించినటువంటి ఇశ్రాయేలు గురించిన వివరం అని మనం అర్థం చేసుకోవాలి. మూడవది, విశ్వసించిన వారి జీవితంలో ఇది వాగ్దానం అని కూడా మనం నమ్మాలి. అన్ని వాస్తవమైన విషయాలే అంటూ ఈ గొడ్రాలు విడవబడిందని మరొక ప్రస్తావన తెస్తూ భర్త ఉన్న స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనంలో కూడా ఈ మొదటి వచనం మనం చూడగలుగుతాం. పౌలు దీని గురించిన స్పష్టమైన వివరణ ఇవ్వలేదు, కానీ ఇది కొంచెం సిక్కులతో కూడుకున్న విషయమైన ఇశ్రాయేలుకు, యెరూషలేముకు గల పరిస్థితులు, జరగబోయే సంభవాలు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇశ్రాయేలు లేకపోతే యెరూషలేము ఎలా ఉంది అని అంటే సంతానం కనలేని స్థితిని, రెండు విడవబడిన పరిస్థితిని అది కలిగి ఉంది. ఇది నెరవేర్చబడేటువంటి ఒక సంభవం. ఈ భవిష్యత్తు వాక్కు కొంచెం మనం అర్థం చేసుకుంటే దేవుడు కొద్ది కాలం ఈ ఇశ్రాయేలు వారిని విడిచిపెట్టి నూతనమైన ఇశ్రాయేలుగా తీర్చిదిద్ది అత్యధికమైన ఫలవర్తమైనటువంటి పరిస్థితులను దానికి దయచేసి 10 మందిలో గౌరవప్రదమైన స్థితిని ఇస్తాను అని ప్రభు చెబుతున్న మాటలు మనకి అర్థమవుతుంది.
పౌలు గారు మాట్లాడుతున్నటువంటి ధర్మశాస్త్రానికి కృపకు గల మధ్య తేడా స్పష్టంగా అర్థం అవుతుంది మనకి. ఎందుకంటే ఈ గలతీలు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 27లో ఆయన మాట్లాడుతున్న మాటల్లో చాలా అంతరార్థం దాగి ఉంది. పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్ర పద్ధతి అంతటికి కొత్త నిబంధనలు ఉన్న దేవుడు ఉచితంగా అనుగ్రహించేటువంటి కృపకు చాలా విశిష్టత ఉన్నది అని ఆయన బయలుపరచడానికి ఆ మాట చెప్తున్నాడు. దేవుడు తన ప్రజల పట్ల దీవెనలు దయచేయబోతున్నాడని, విడవబడిన స్థితిలో ఉంటే దేవుడు దగ్గరికి చేర్చుకోబోతున్నాడని ఈ వివరం మనం అర్థం చేసుకోవాలి. రాబోయే కాలంలో ఉండబోయే కొత్త ఇశ్రాయేలు యెషయా రోజుల్లో ఇంకా పిల్లలను కనలేదు అన్నట్లుగా అప్పటికి ఇంకా అది కొత్త ఇశ్రాయేలు ఉనికిలోనికి రాలేదు అని, దానికోసమే ఈ భవిష్యత్తు వాక్కు పాడమని ఇశ్రాయేలుకు వచ్చిన వాక్కు మనకు అర్థం అవుతుంది. 53వ అధ్యాయములో జరిగినటువంటి యేసుక్రీస్తు యొక్క శిలువ యాగాన్ని ఇశ్రాయేలులకు ఒక నూతనమైనటువంటి రాజ్యంగా కట్టబడడానికి ఒక పునాదిగా వేయబడింది. దానికి పూర్వపు బలం కంటే రెట్టింపు బలం, రెట్టింపు ధైర్యం, రెట్టింపు ప్రభావము కలగబోతుంది అని తెలియచేస్తూ ఉన్నాడు. అంటే ఎవరైతే ఫలింపు లేని, ఎవరైతే సమృద్ధి లేని స్థితిలో ఉన్నారో వారి జీవితంలో దేవుడు నూతనమైన కార్యాలు చేయబోతున్నాడు అని సుస్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీలకు తెలపబడుతున్నటువంటి విషయాలు, నువ్వు గొడ్రాలువు, విడవబడిన దానువు అని మాట్లాడుతున్న ఈ అంతరార్థపు మాటలు ఒక్కసారి బాగా గమనించాలి. ఇశ్రాయేలు జాతి యావత్తు కూడా దేవుడు అనుగ్రహం మేరకు 430 సంవత్సరాలలో 72 మందిగా ఐగుప్తులో తమ జీవితాలను అడుగుపెట్టిన ఆ దినం మొదలుకొని ఈ 430 సంవత్సరాల్లో లక్షల మందిగా మారిపోయారు. ఎలాగో జరిగింది ఇది? ఎంతగా లెక్క పెట్టుకున్నా 4 తరాలు లెక్క పెట్టుకుంటే ఒక తరానికి వచ్చి 70 మంది స్టార్ట్ అయితే ఆ 70 మంది ఇంకొక 140 మందిని కనగలిగితే పదులు వందల సంఖ్యలో ఉంటది తప్ప లక్షల సంఖ్యలో ఎలా మార్చబడుతుంది? ఇది దైవికమైన విస్తారమైన ఆశీర్వాదం. ఇక ఎంత సమృద్ధి అని అంటే ఒక్కొక్క మనిషి బహుశా ఒక్కొక్క డెలివరీలోనే 3 4 2 కంటుంది తప్ప సింగిల్ ఎవరిని కనే పరిస్థితి లేదు అన్నట్లు కనపడుతుంది. ఎందుకంటే 400 సంవత్సరాలు పైబడిన వారి బానిసత్వ బ్రతుకులో విస్తారమైన సంతానం పొందేశారే. ఇది దేవుని యొక్క మహా ఉచితమైన కృప కాదా? నీ జీవితంలో గొప్ప శుభవార్త ఏంటి అని అంటే, ఎండిపోయిన, పాడైపోయిన, పనికిరాని, తృణీకరించబడిన, అవమానకరంగా ఉన్న నీ జీవితం, ఇతరులు ఫలింపు లేదు అని నీ బ్రతుకు గురించి మాట్లాడుతున్న ఈ నీ జీవితం దేవుడు ధన్యకరంగా మార్చినప్పుడు ప్రజలు చూచి ఆశ్చర్యపడే కార్యాలు దేవుడు జరిగించటానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు దేవునికి నీ హృదయాన్ని అప్పగించుకొని దుఃఖపు పాటలు పాడడం అనేసి జయము, ఆనందము, దేవుని కార్యాలు గురించిన సంతోషము ఉప్పొంగేటువంటి పాటలు పాడగలిగిన స్థితికి ఎదగాలి. ఆయన చెబుతున్న మాట ఏంటంటే, ఆయన ముందుకి వెనక్కి
ఇరుప్రక్కల దేవుడు వారి యొక్క సరిహద్దులను విశాలపరచటానికి ఇష్టపడుతున్నాడు. పాడైనటువంటి పరిస్థితులలో నుంచి బాగు చేయబడిన స్థితిలోనికి నడిపించబడేటువంటి ఈ క్రమంలో వారికి ఇచ్చే ధైర్యం ఏంటంటే, భయపడవద్దు, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు, అవమానము నువ్వు ఊహించుకోకు, నీవు సిగ్గుతో తల దించుకునే పరిస్థితి నీకు రానే రాదు. నువ్వు విడిచిపెట్టబడిన వ్యక్తివని, ఇక ఎవరు నిన్ను జ్ఞాపకం చేసుకోవటం లేదని, ఇక ఎవ్వరు అనేలాగా దేవుడు అవకాశము ఇవ్వటం లేదు. ఎంత గొప్ప మాట! ఇంతకు ముందు ప్రతి ఒక్కరూ అవమానించేవాళ్లే, నిందించేవాళ్లే, చిన్నచూపు చూచేవాళ్లే. కానీ దేవుడు తన కార్యాలు చేయడం ప్రారంభించాక ఇక ఎవ్వరు కూడా ఆ మాట చెప్పలేరు. కనుక ఈరోజు దేని కొరకు భయపడుతున్నావు? ఏది అవమానంగా ఉన్నదని నువ్వు అనుకుంటున్నావు? సిగ్గు పడవలసిన పరిస్థితి వస్తుందనుకుంటున్నావు? తలవంపులు కలుగుతాయేమోనని ఎందుకు భయపడుతున్నావు? అవమానాన్ని, నిందలను సహిస్తూ భరిస్తూ ఉంటేనే శ్రేష్టమైన పరిస్థితులను నీవు సొంతము చేసుకోగలుగుతావు. నువ్వు విడవబడి లేవు అని, దేవుడు ప్రణాళిక ప్రత్యేకంగా నీ పట్ల ఉన్నదని నువ్వు గమనించగలిగితే, ఎట్టి పరిస్థితులు ఎప్పుడు నిరాశ కలిగిన మాటలు, నిరాశ కలిగిన పరిస్థితులు నీ జీవితంలో కనబడ, నీవు వాటిని కంప్లీట్ గా దూరము చేసేస్తావు. ఆయన కోపంతో ఒక్క నిమిషం వస్తుంది, ఆ నిమిషంలో ఆయన చేసేటువంటి పరిస్థితి సామాన్యంగా ఉండదు. కానీ ఆయన చేర్చుకోవడం మొదలు పెడితే గొప్ప వాత్సల్యంతో చేర్చేసుకుంటాడు. వాత్సల్యం అంటే మీకు అర్థం అవటానికి ఒక మాట చెప్తాను. గేది లేకపోతే ఆవు తన బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డ నిండా ఒక రకమైనటువంటి పొరలాగా స్మెల్ వచ్చేటువంటి మాయ అంటాం మనం. ఆ తల్లి కడుపులోంచి బయట పడుతుంది అది. ఇప్పుడు ఆ తల్లి తన బిడ్డను నాలుక చేత శుభ్రం చేసేస్తుంది. అది చాలా చండాలమైనటువంటి స్మెల్ వస్తుంది. ఆ బిడ్డకు అంటుకొని ఉండడం వల్ల ఫ్రీగా ఉండదు. అది వాస్తవానికి దాన్ని కడగాలి, తడిగుడ్డతో తుడిచేయాలి. కానీ అలాంటి దాన్ని కూడా ఈ పశువు నాలుగుతో శుభ్రం చేస్తుంది. అంటే ఎంత ప్రేమ తన బిడ్డ అంటే ఇక మాటలతో చెప్పలేము. వాత్సల్యం అంటే అది. వర్ణించలేనంత గొప్ప ప్రేమను చూపిస్తూ, అసహ్యంగా ఉన్నా, నచ్చకుండా ఉన్నా, చెడిపోయి ఉన్నా, దరిద్రంగా కనిపించినా తన బిడ్డల పట్ల కనబరచగలిగినటువంటి అపారమైన ప్రేమ దేవుడు చూపిస్తాడట. ఆ నిత్యమైన ఆయన కృప, ఆ వాత్సల్యము తరతరములకు ఉంటుంది. ఈరోజు దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని నీ జీవితంలో ఉండాలి అని కోరుకుంటున్నాను. ఆయన ఇచ్చే నీ ప్రశాంతత, ఆయన నీకు ఇచ్చే నెమ్మదిని నీవు ఇతరులకు కనబడేంత శక్తితో నింపబడాలని కోరుకుంటున్నాను. దేవుడు తన ప్రజలను విమోచించి క్షేమమిచ్చి నడిపిస్తాడు. నోవహు కాలంలో జలప్రళయం వచ్చి మొత్తం నాశనం అయిపోయినట్లుగా ఇక మీదటి ఎన్నడూ ఆ పని జరగదు అని దేవుడు చెప్పాడు. అలాగే దేవుని కోపం చేత నింపబడిన ఇశ్రాయేలు జీవితాన్ని కూడా గొడ్రాలుగా, విడవబడిన దానిగా వదిలేస్తే దాన్ని మరలా దగ్గర చేర్చుకొని ప్రేమిస్తూ అనేక మందికి దీవెనకరమైన ఫలభరితమైన బ్రతుకునుగా నేను చేస్తాను అని చెప్తున్నాడు. దాని కొరకు దేవుడు చేసేటువంటి కార్యము ఇంత అంత కాదు అని మనం గమనించాలి. ఆయన అంటున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. నువ్వు ప్రయాసపడి గాని వానల చేత కొట్టుబడ్డావు, ఆదరణ లేక ఉన్నావు.
నీ జీవితంలో అవమానాలు, నిందలు ఇవన్నీ పడుతున్నావే. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ జీవితాన్ని నేను నీలాంజనములతో నీ కట్టడములు నేను కడతాను. దేవుడు ఎంత గొప్ప ఆనందకరమైన మాటను చెబుతున్నాడు. భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాటన్నిటిని ఎదుర్కొని తట్టుకొని బ్రతకగలిగిన ఆ జీవితాన్ని దేవుడు చూసి ఊహించని కార్యాలు చేస్తాను అని చెప్పడం ఎంత గొప్ప భాగ్యం. మాణిక్యాలతో, సూర్యకాంతములతో, నీలములతో, ప్రశస్త రత్నములతో ఆ యొక్క ప్రాకారాలను కడతాడట. ప్రహరీలు మాత్రమే కాదు, నివాసాలను నిర్మాణం చేస్తాడట. ఎందుకంటే ఒకప్పుడు విడవబడ్డావు, ఒకప్పుడు తృణీకరించబడ్డావు, ఒకప్పుడు అవమానకరంగా నీ బ్రతుకు ఉంది గనక ఆయన నమ్ముకున్నందుకు నీ జీవితం ఎలా ఉంటుందంటే, ఆయన కృప నిన్ను విడిచిపెట్టకుండా విస్తారమైన క్షేమాన్ని నీకు ఇచ్చేస్తుంది. భవిష్యత్తు అనగా పరలోకపు అనుభవం నువ్వు ముందుగా చూడవచ్చు. అదే చెప్తున్నారు ఇక్కడ. అక్కడ సుందరమైన పట్టణము నిర్మాణం చేయబడుతుంది. దానికి సుందరమైన భవంతులు కట్టబడ్డాయి. సుందరమైన ప్రహారీ కూడా ఆ యెరూషలేము అనగా నూతన యెరూషలేము పట్టణానికి ఉంది అని. అందులో ప్రతి ఒక్కరు ప్రవేశించే భాగ్యాన్ని ప్రభువు ఇస్తున్నాడు. అది కూడా రక్షణను బట్టి. వారు ఏమైపోతారు అని అంటే, దేవుని వాక్యాన్ని వింటారు, బలపరచబడతారు. చక్కగా వాక్యాన్ని బట్టి నెమ్మది, ప్రశాంతతను వారు పొందుకుంటారు. నీతి కలిగిన పరిస్థితులను వారు అనుభవిస్తూ ఇతరులకి మాదిరికరంగా ఉండటానికి దేవుడు కార్యాలను చేయబోతున్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేయటానికై ఇష్టపడుచుండగా నీ హృదయాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగించి ఆయన సన్నిధిలో సాగిపోవటానికై నిన్ను నీవు సంసిద్ధపరచుకో. నీ జీవితంలో నీకు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో దాని అంతటిని దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో మార్చబోతున్నాడు. అందుకనే నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు వ్యతిరేకంగా ఎవరు ఏమి చేయాలని ప్రయత్నం చేసినా వారు ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే దేవుడు నీ పక్షమునున్నాడు. నీకు అద్భుతమైన ప్రహారీ వేశాడు. ఆయన గొప్ప వాత్సల్యముతో నిన్ను దగ్గరికి చేర్చుకున్నాడు. అంత మాత్రమే కాదు, నిత్యమైన కృప చేత నిన్ను నింపుతున్నాడు. ఆయన నీకు తన కృపను విడిచిపోదు అని అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. నీ పట్ల దేవుడి ప్రణాళికను నెరవేర్చబడటానికి విశ్వాసంతో ముందుకు సాగగలిగితే దైవిక కార్యాలన్నీ నీ సొంతం అయిపోతాయి. అబ్రాహాము సారాలను దేవుడు దర్శించి పిల్లల కన్నా వారి జీవితంలో సంతానం ఇస్తానని చెప్పిన దేవుడు ఆ సంతానాన్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆయన మాట తప్పక సంతానం ఇచ్చాడు. సంతానాన్ని యావత్తు ప్రపంచానికి దీవెనకరంగా మార్చేశాడు. బైబిల్ గ్రంథంలో అనేక మందికి పిల్లలు లేటుగా పుట్టారు. కానీ పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి లేట్ అయినప్పుడు జరిగిన అద్భుతం ఏంటి అనంటే, మామూలు కంటే వాళ్ళు తారాస్థాయిలో పై స్థానాలకే దేవుడు నడిపించాడు. ఒకవేళ ఈ రోజున ఫలభరితం లేని జీవితం ఒకవేళ నీ జీవితంగా ఉండుంటే దేవుడు శుభాన్ని తెలియచేస్తున్నాడు. ఇతరులకు దీవెనకరంగా మాదిరికరంగా నిన్ను ఫలవంతమైన జీవితం చేత నింపటానికి ఇష్టపడుతున్నాడు. చివరికి ఎలా చెప్తున్నాడు, తన సేవకులన్నట నీతి వలన ఆయన స్వాస్థ్యము కలుగుతుందని చెప్పాడు. సేవకులకి నీతిని ఇచ్చేది ఎవరు అనంటే దేవుడే. దేవుని వల్లనే, ఆ దేవుడు వల్లనే నీతి కలుగుతుందో తప్ప స్వనీతి కాదు. మేము నీతిగా ఉండాలంటే మా వల్ల కాదండి. కానీ దేవుడే నీతిమంతులుగా మార్చి ఇతరులకు దీవెనకరంగా మాదిరికరంగా ఉంచుతూ ఉన్నాడు. ఈ రోజు నీ వాక్యం వింటున్న దేవుని
పిల్లలారా, నీ జీవితంలో ఫలం లేకపోతే ఆయన నిన్ను ఫలవర్తమైన జీవితంగా నీ పట్ల కృప చూపించబోతున్నాడు. విడవబడిన వ్యక్తిగా ఉండుంటే ఆయన నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఎలాగూ నా భర్త ఉన్నట్లుగా నీతో ఆయన ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అంటే సృష్టికర్త నీ దేవుడే నీకు తండ్రిగా, భర్తగా ఉండి ధైర్యం, అండను అనుగ్రహించటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు తృణీకరించబడిన స్థితిలో ఉన్నప్పుడు ఒక్క నిమిషమే తృణీకరించాడేమో దేవుడు, కానీ గొప్ప వాత్సల్యముతో నేను చేర్చుకుంటున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో అవమానకరమైన పరిస్థితులు ఏమున్నా వాటన్నిటి నుంచి విడిపించగలిగిన దేవుడు యేసు క్రీస్తు ప్రభువే అని నమ్మితే నీ జీవితం ఇతరులకు మాదిరికరంగా, దీవెనకరంగా ఉంటుంది. అటు కృప దేవుడు నీ కుటుంబాల్లో అత్యధికంగా కుమ్మరింప చేయును గాక.